వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరుణ ఫ్రమ్ హోమ్మేకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ గురించి, అలాగే హైపర్ థైరాయిడ్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఈ రోజు టీవీ నైన్ స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండ్ మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో థైరాయిడ్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా వింటున్నాం. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో మేజర్గా చెప్పుకోవాలంటే అండి, థైరాయిడ్ అన్నది వన్ ఆఫ్ ద మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఒకటి. సో మనకున్న 9 ఎండోక్రైన్స్ గ్లాండ్స్లో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన గ్లాండ్. ఇది బటర్ఫ్లై షేప్ ఆకారంలో ఉన్న ఫారింగ్స్ ముందరగా ఉంటుంది. ఇది మన బాడీ మెటబాలిజం, డైజెషన్కి, మూడ్ స్వింగ్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది T3, T4 హార్మోన్స్ అనేది సెక్రెట్ చేస్తుంది. సో ఈ TSH హార్మోన్ అనేది మాస్టర్ గ్లాండ్, TSH హార్మోన్ అనేది మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్స్ అనేది సెక్రెట్ చేస్తుంది. సో బేసిక్గా థైరాయిడ్ అనేది ఎటువంటి ఏజ్కి సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ పెరిగిన వాళ్ళలో కూడా థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. బేసిక్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, బాడీ మెటబాలిజం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్న థైరాయిడ్ సిమ్టమ్స్ అనేది మనం చూసుకోవచ్చు. సో ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే కామన్గా యాన్యువల్ బ్లడ్ చెకప్ చేయించుకున్న వాళ్ళల్లో కూడా కొందరికి థైరాయిడ్ అనేది బయటపడడం చూస్తూ ఉంటాం. బేసిక్గా చూసుకున్నట్లయితే థైరాయిడ్ అనేది జెనెటిక్ హిస్టరీ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొందరికి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఇదివరకే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళు థైరాయిడ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. కొందరిలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా జెస్టేషనల్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఇవాళ రేపు ఉంటున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ఫుల్ లైఫ్స్, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, సెడెంటరీ హ్యాబిట్స్, నైట్ షిఫ్ట్స్, తీసుకుంటున్న ఆహారం, పొల్యూషన్, ఇలాంటి వాటి వల్లనే ఈ థైరాయిడ్ డెఫిషియన్సీస్ మనం చూస్తూ ఉంటాం. సో మేజర్గా మనం చెప్పుకున్నట్లయితే థైరాయిడ్లో గొంతు థైరాయిడ్ అంటే స్వెల్లింగ్ వల్ల కావచ్చు, వాపు వల్ల కావచ్చు, థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ కూడా చూస్తూ ఉంటాం. సో గాయిటర్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, థైరాయిడైటిస్, హషిమోటోస్ థైరాయిడ్, చాలా మందిలో సివియర్ స్టేట్కి ఉన్నప్పుడు థైరాయిడ్ క్యాన్సర్స్ అనే అవకాశాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, నైట్ షిఫ్ట్స్ అన్నారు. ఎంత కాలం పాటు నైట్ షిఫ్ట్స్ చేసిన వాళ్ళలో ఈ థైరాయిడ్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఓకే, సో బేసిక్గా చూసుకున్నట్లండి, థైరాయిడ్ అనేది నైట్ షిఫ్ట్ చేసే ప్రతి వాళ్ళలో కనిపించదు. కానీ కామన్గా డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఉండి పేరెంటల్ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఫస్ట్ 3 to 6 మంత్స్లో కొంతవరకు నిద్ర డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. తర్వాత లెథర్జిక్ ఫీలింగ్, డైట్ డిస్టర్బెన్సెస్, వీక్నెస్, ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు థైరాయిడ్ చేయించుకున్నట్లయితే కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం చూసుకోవచ్చు. ఇవాళ రేపు చాలా మందిలో చూస్తున్నాం, టీనేజ్ పిల్లల్లో PCOD అని థైరాయిడ్ డిస్టర్బెన్సెస్, ఇవి చాలా మటుకు చూస్తున్నాం. ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, నైట్ షిఫ్ట్స్, దాంతోపాటు అడల్టరేటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఈ కామన్ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఒక పర్సన్ నైట్ షిఫ్ట్ 3 to 6 మంత్స్ కంటే ఎక్కువ చేయకపోవడమే మంచిదండి. దీనివల్ల క్రానిక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇండైజెషన్, వెయిట్ పెరగడం, దాంతోపాటు కాల్షియం తగ్గడం, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు మార్నింగ్ పడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వారికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, B12, విటమిన్ D ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారికి ఫ్యూచర్లో కీళ్ళ నొప్పులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫ్యూచర్లో ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, వేరే కామన్ ఇష్యూస్ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ ఫేజెస్లో ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. లేట్ ఏజెస్ పెరిగే కొద్దీ 20, 25, 30+ వచ్చినప్పుడు, బాడీ సహకరించినప్పుడు ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయినా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఒకవేళ థైరాయిడ్ వచ్చింది అని స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తిస్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, మెడిసిన్ ప్రాపర్గా తీసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేసి, ఇలా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా హెల్త్ని చూసుకున్నట్టయితే దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. డయాబెటీస్, థైరాయిడిజం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. మన సిస్టంలో ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు బాడీలో జరిగే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయినా రావచ్చు. వాటిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తున్న మేజర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ థైరాయిడ్ అని చెప్పుకోవచ్చు. దీనికి ప్రాముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్, సెడెంటరీ హ్యాబిట్స్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ పేరెంటల్ జెనెటిక్ హిస్టరీ, దాంతోపాటు స్మాల్ ఇష్యూస్లో డైజెషన్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్, ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది.
చాలా మటుకి సిమ్టమ్స్ లేకుండా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు లైఫ్ స్టైల్, వాకింగ్, యోగా ఆర్ ఎనీ ఎక్సర్సైజెస్ చేయడం, వెయిట్ మోడరేట్గా ఉంచుకోవడం, ఫుడ్ టైంకి తీసుకోవడం, దాంతోపాటు లైఫ్ స్టైల్లో చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కొంతమందికి ఇనీషియల్ ఫేజెస్లో ఉన్న వాళ్ళకు థైరాయిడ్ మెడిసిన్ యూస్ చేయకుండానే థైరాయిడ్ తగ్గే అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఇలాంటి మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే, మెడికేషన్ కరెక్ట్గా వాడుతున్నట్లయితే థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో థైరాయిడ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి హార్మోన్స్ రీప్లేస్మెంట్ కాకుండా, సబ్స్టిట్యూట్స్ లేకుండా మన బాడీయే సెల్ఫ్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా థైరాయిడ్ అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మన బాడీలో T3, T4, TSH హార్మోన్ డెఫిషియన్సీ పెరగడం వల్ల కావచ్చు, ఐదర్ తగ్గడం వల్ల కావచ్చు, డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో బాడీలో రీప్లేస్మెంట్స్ కాకుండా మన ప్రొడక్షన్కి స్టార్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా స్టెబిలైజ్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఉంటున్న లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్, దాంతోపాటు యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్, ఫుడ్, పొల్యూషన్, మనం తీసుకున్న దినచర్యల్లో కామన్గా చూస్తున్న ఇష్యూస్ వల్లే థైరాయిడ్ అనేది పెరుగుతుంది. సో మేజర్గా చూసుకున్నట్లయితే మగవారిలో కావచ్చు, ఆడవారిలో కావచ్చు, ఎవరిలోనైనా మనం థైరాయిడ్ అనేది చూసుకోవచ్చు. ఈవెన్ కిడ్స్, చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందికి థైరాయిడ్ వచ్చి గైటర్ ఎక్కువగా ఇంప్రూవ్ అయిపోయి దీనివల్ల కూడా రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. దీని గురించి వివరిస్తారా? బేసిక్గా అండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక్కటే ఉన్నట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్కి వస్తూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, గొంతు థైరాయిడ్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కామన్గా చూస్తున్న ఇన్ఫెక్షన్స్, థైరాయిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గాయిటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గాయిటర్ కావచ్చు, థైరాయిడైటిస్ కావచ్చు, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో గొంతు థైరాయిడ్, మామూలుగా మనకు థైరాయిడ్కి 2 లోబ్స్ ఉంటాయి, రైట్ నాడ్యూల్ అండ్ లెఫ్ట్ లాబ్యూల్. సో ఇలా నాడ్యూల్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి థైరాయిడ్ గ్రంథి లోపల లంప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, థైరాయిడ్ వాప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, కంజనైటల్ ఇష్యూస్ అంటే బేసిక్గా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కావచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో మదర్కే థైరాయిడ్ కానీ వేరే ఇతర కాజెస్ ఉండి లాంగ్ టర్మ్లో మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కావచ్చు, టీనేజ్కి వచ్చినప్పుడు కొంత ఏజ్ తర్వాత గొంతు థైరాయిడ్ అనేది మనం చాలామందితో చూస్తూ ఉంటాం. గుటక వేసినప్పుడు గొంతు మీద వాప్ అనేది చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని గాయిటర్ అంటూ ఉంటారు. ఇది క్రానిక్ డిజార్డర్ అండి. సో దీనివల్ల సిమ్టమ్స్ అనేది స్లోగా కనిపిస్తూ ఉంటాయి. అంటే వెంటనే కనిపించని సిమ్టమ్స్ ఫ్యూచర్ ప్రాబ్లమాటిస్గా కూడా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో గొంతు థైరాయిడ్ ఉన్న వాళ్ళకు గాయిటర్ స్వెల్లింగ్, 2 లోబ్స్ స్వెల్లింగ్ రావచ్చు, థైరాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్వెల్లింగ్ పెరగడం వల్ల, ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కొందరికి ఓన్లీ గొంతు థైరాయిడ్ ఉంటుంది, కొందరికి గొంతు థైరాయిడ్తో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హైపర్ కావచ్చు, హైపోథైరాయిడిజం కావచ్చు, ఇవి 2 వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో బేసిక్గా హైపర్ థైరాయిడిజంతో బాధపడే వారికి చాలా మటుకు గాయిటర్ స్వెల్లింగ్ ఆర్ హషిమోటోస్ థైరాయిడైటిస్, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, కంజనైటల్ ఇష్యూస్, ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. చాలా మందిలో చూసుకున్నట్లయితే హైపోథైరాయిడిస్ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో సిమ్టమ్స్ అనేది ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి మగవారితో పోల్చుకున్నట్లయితే. చాలామంది సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, లేకపోతే సడన్గా వెయిట్ లూజ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటారు. అలాంటప్పుడు మినిమం బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని థైరాయిడ్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు? అండ్ నార్మల్గా ఒక పర్సన్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 30 years తర్వాత కొన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్పారు. ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలంటారు థైరాయిడ్ విషయానికి వచ్చేసరికి? సో బేసిక్గా అండి, మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది. కొందరికి థైరాయిడ్ గ్లాండ్ వాపు రావడం వల్ల థైరాయిడ్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్లో గాయిటర్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. దాంతోపాటు హషిమోటోస్ థైరాయిడైటిస్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. దాంతోపాటు మనం చూసుకుంటుంటాం థైరాయిడైటిస్ అంటే థైరాయిడ్ గ్రంథి ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే చూసుకున్నట్లయితే T3, T4, TSH హార్మోన్ డెఫిషియన్సీస్ ఐదర్ పెరగడం వల్ల కావచ్చు, తగ్గడం వల్ల కావచ్చు, హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో బేసిక్గా మనం మాట్లాడుకుందాం హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం అనే లక్షణాలు చాలామందికి, కొంతమందికి సిమ్టమ్స్ అనేవి కనిపించదు. గ్రాడ్యువల్గా కొందరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. డైట్ మెయింటైన్ చేసినా, లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తగ్గకపోవడం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఒక పర్సన్
థైరాయిడ్ చేయించుకుంటే వాళ్ళకి థైరాయిడ్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా T3, T4, TSH అనేది 3 to 6 monthsకి ఒకసారి చేయించుకుంటూ ఉండాలండి. ఇవాళ రేపు మారుతున్న శైలికి సంబంధించి మామూలుగా అయితే లోపలున్న సమస్యలు కనిపించవు కాబట్టి ఒక నార్మల్ హెల్దీ పర్సన్ అయినా కూడా ఇయర్లీ వన్స్ కొన్ని కామన్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ బ్లడ్ టెస్ట్, డయాబెటిక్ ప్రొఫైల్ కావచ్చు, థైరాయిడ్ ప్రొఫైల్ కావచ్చు, లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు. ఇలాంటి బేసిక్ టెస్ట్లు అనేది ఇయర్లీ వన్స్ చేయించుకుంటూ ఉండాలి. పర్సన్ థైరాయిడ్తో ఉన్న వాళ్ళైతే 3 to 6 monthsకి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటూ వాళ్ళు యూస్ చేస్తున్న రెగ్యులర్ మెడిసిన్స్ టేపర్ చేయడం, ఐదర్ తగ్గించడము, లెవెల్స్ పెరిగినప్పుడు పెంచడము, ఇలాంటి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హైపోథైరాయిడిజం, దీంట్లో పర్సన్ అబ్రప్ట్గా వెయిట్ గెయిన్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. డైట్ మెయింటైన్ చేసిన, ఫుడ్లో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన, వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏది చేసినా వెయిట్ తగ్గకపోవడం, ఆడవారిలో అయితే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ లైక్ పీరియడ్ ఎక్కువగా రావడం, లేకపోతే పీరియడ్ అసలు రాకపోవడం, మెన్స్ట్రువల్ పెయిన్, పాలిమెనోరియా ఇలాంటి కండిషన్స్తో పాటు గ్యాస్ట్రిక్ ఇష్యూస్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మందిలో కాన్స్టిపేషన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ కాన్స్టిపేషన్, క్రానిక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. అలానే మూడ్ స్వింగ్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కోపం, ఫ్రస్ట్రేషనల్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. అలానే ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా మందిలో చూస్తుంటాం. సో హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్తో పాటు ఆడవాళ్ళు అయితే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలానే హైపర్ థైరాయిడిజంలో కంప్లైంట్స్, సిమ్టమ్స్ అనేవి ఒకలాగానే ఉంటాయి, కానీ హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనిషి వీక్గా ఉండడం, లెథర్జిక్ ఫీలింగ్, డల్నెస్తో పాటు ఇన్యాక్టివ్గా ఉండడం, దీంతో పాటు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఆడవాళ్ళు అయితే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్, దాంతోపాటు కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా హైపర్ థైరాయిడిజంలో చూసుకుంటాం. డాక్టర్ గారు, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అంటే అసలు కంప్లీట్గా రాకపోవడం అనుకోవచ్చా, లేదంటే ఎర్లీగా రావడం, డిలే అవ్వడం, ఇలా ఏమనుకోవచ్చు అంటారు? సో బేసిక్గా అండి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అనేది మనం చూసుకున్నట్లయితే చాలా రకాలు ఉంటాయండి. మెనోరోజియా అంటే ఒక మనిషికి 3 to 5 days ఆర్ 5 to 7 daysలో అవ్వాల్సిన బ్లీడింగ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో 15 days అయినా 20 days అయినా మెడిసిన్ తీసుకుంటేనే ఆగడం అనేది మనం చూస్తుంటాం. సో థైరాయిడ్లో మెనోరోజియా కూడా ఉండొచ్చు. కొందరికి మంత్లోనే 2 to 3 times అనేది కనిపిస్తూ ఉంటుంది. కొందరికి స్పాటింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. కొందరికి పాలిమెనోరియా అంటే 2-3 monthsలోనే ఎక్కువ సార్లు కనిపించడం అలా చూస్తుంటాం. కొందరికి పెయిన్ అంటే స్టమక్ పెయిన్ అనేది, పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ అనేది కొందరికి చూస్తుంటాం. కొందరికి అమెనోరియా అంటే పీరియడ్ అనేది రాకపోవడం చూస్తూ ఉంటాం. సో మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో చూసుకున్నట్లయితే కొందరికి వైట్ డిశ్చార్జ్, లుకేరియల్ డిశ్చార్జ్, దాంతోపాటు కామన్గా వజైనల్ ఇన్ఫెక్షన్ అవ్వడం, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్లో వచ్చి మెనరోజియా, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, లేదు అంటే పీసీఓడి ఉన్న వారిలో అయితే మల్టిపుల్ కంప్లైంట్స్ అనేది మనం చూస్తూ ఉంటామండి. డాక్టర్ గారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చా? బీపీ అనేది సపరేట్ టాపిక్ అండి. సో బీపీ అనేది బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది. ఇది చాలా మటుకు అదర్ కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఇది మామూలుగా చూసుకున్నట్లయితే ఇవాళ రేపు మిడిల్ ఏజ్ పర్సన్స్లో ఎక్కువగా చూస్తుంటాం. 30-35 నుంచి 60-70 years వాళ్ళ వరకు మనం చూస్తూ ఉంటాం. సో ఇది మెయిన్గా చూసుకున్నట్లయితే కార్డియోవస్కులర్ డిస్టర్బెన్సెస్లో సెంట్రల్ నర్వస్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. కానీ మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంతమందిలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వన్స్ ఒక పర్సన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి గురైనప్పుడు థైరాయిడ్, డయాబెటీస్ ఈ రెండు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్న ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కాబట్టి ఖచ్చితంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పేరెంటల్ జెనెటిక్ హిస్టరీలో డయాబెటీస్ ఉండి థైరాయిడ్ ఉన్నవారైతే ఖచ్చితంగా గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం, లేదు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ఉంటుంది, డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యేదాకా మెడిసిన్స్ యూజ్ చేసి తర్వాత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళకి థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకుంటున్న ప్రతి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో భాగమే. లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ టైంలో
థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్లో పిల్లలకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జెనెటిక్ పరంగా కూడా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్కి సంబంధం లేకుండా వస్తున్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో థైరాయిడ్ ఒకటి. డే 1 అంటే ఏజ్ 0 ఏజ్ నుంచి కూడా ఎటువంటి ఏజ్ వారిలో కూడా ఈ థైరాయిడ్ అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మిడిల్ ఏజ్ వాళ్ళతో పోల్చుకున్నట్లయితే టీనేజ్, స్మాల్ ఏజ్ వాళ్ళలోనే థైరాయిడ్ అనేది మనం చూస్తున్నాం. ఒక 6 to 7 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో కూడా మనం థైరాయిడ్ చూడొచ్చు. అలానే 60 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో కూడా మనం థైరాయిడ్ చూడొచ్చు. సో బేసిక్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్లనే ఈ థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. స్ట్రెస్, యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్, ఎక్కువగా ఆలోచించడం, వర్క్ ప్రాపర్గా చేసుకోకపోవడం, అలసట, నీరసం, స్లగ్గిష్నెస్, ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం అవసరం అండి. డాక్టర్ గారు, హైపోథైరాయిడిజంకి హైపర్ థైరాయిడిజంకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు డాక్టర్ గారు? సో బేసిక్గా అండి హైపోలో ఏమవుతుందంటే మనకున్న టీఎస్ఎస్ లెవెల్స్ 0.3 నుంచి 5.5 లోపు ఉండాలి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకు 0.3 లోపు థైరాయిడ్ లెవెల్స్ అనేది పడిపోతూ ఉంటాయి. ఇలాంటి వారికి మెడిసిన్స్ అనేది మారుతుంది. సో బేసిక్గా వీటిలో మనం చూసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా చూస్తుంటాం. హైపర్ థైరాయిడిజంలో ఎంత ఫుడ్ తీసుకున్నా అలసట, నీరసంతో పాటు వెయిట్ పెరగకపోవడం, చాలా బలహీనంగా ఉండడం, ఈ సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో భాగంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, కాన్స్టిపేషన్, అలానే కొందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేల్లో కావచ్చు, ఫీమేల్లో కావచ్చు. మేల్లో అయితే టెస్టోస్టెరాన్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఫీమేల్లో అయితే ఈస్ట్రోజన్, అదర్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ మనం ఎక్కువగా చూడొచ్చు. హైపోథైరాయిడిజంలో లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. 0.3 నుంచి 5.5 లోపు ఉండాల్సిన లెవెల్ 5.5 అబౌవ్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వారికి కూడా వెయిట్ గెయిన్ అనేది మనం చూస్తుంటాం. ఓవర్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా వెయిట్ తగ్గకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్తో పాటు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అదర్ ఆల్ సిమ్టమ్స్ ఒకలాగానే ఉంటాయి. కానీ మామూలుగా చూసుకున్నట్లయితే సిమ్టమ్స్ లేకుండా కూడా థైరాయిడ్ లక్షణాలు చాలామందికి కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, అంటే సిమ్టమ్స్ లేకుండా థైరాయిడ్ లక్షణాలు అన్నారు, అవి ఏ విధంగా ఉంటాయంటారు? సో బేసిక్గా చూసుకున్నట్లండి చాలామంది ఈ మధ్య కాలంలో చాలా అవగాహన పడి బ్లడ్ టెస్ట్లు అనేది కామన్గా చేయించుకుంటున్నారండి. యాన్యువల్ చెకప్స్లో చాలామందికి థైరాయిడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లక్షణాలు లేకపోయినా కూడా, థైరాయిడ్ ఉన్నా కూడా దీనికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో థైరాయిడ్ అనేది వెంటనే సిమ్టమ్స్ అనేది కనిపించదు. కొంతకాలం తర్వాత స్లోగా ఫస్ట్ జరిగే సిమ్టమ్ ఇండైజెషన్. సో ఇండైజెషన్ మనం ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల స్లైట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కనిపించడం, దీంతోపాటు కాన్స్టిపేషన్, పైల్స్ లాగా డెవలప్ అవడం, లేకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొందరిలో పైల్స్ కానీ, ఫిషెస్ కానీ ఇలాంటి లక్షణాలు కూడా ఎక్కువగా చూస్తుంటాం. క్రానిక్ కాన్స్టిపేషన్తో బాధపడే వారికి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడే వారికి రెక్టల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది థైరాయిడ్ లేదు అని అలా అనుకుంటూ ఉంటారు. కానీ థైరాయిడ్ ఉన్న ప్రతి వారిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో లక్షణాలు అనేది వెంటనే కనిపించవు, సిమ్టమ్స్ అనేది వెంటనే కనిపించవు, కొంతకాలం తర్వాత కనిపిస్తాం. ఒక మనిషి వెయిట్ సడన్గా పుట్ ఆన్ అవ్వడండి, వాళ్ళ లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల గ్రాడ్యువల్గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో గ్రాడ్యువల్గా పుట్ ఆన్ అయిన వెయిట్ తగ్గడం కష్టం. సో ఇలాంటప్పుడు ఓ పర్సన్ వెయిట్కి దాంతోపాటు ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటాడు. అలానే దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకుంటే అప్పుడు మనకు థైరాయిడ్ ఉందా లేదా పర్సన్కి తెలుస్తుంది. కానీ ఫస్ట్ కనిపించే సిమ్టమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ఇష్యూ, ఒక మనిషి యాక్టివ్గా ఉన్న పని చేయలేకపోవడం, నీరసంగా అనిపించడం, బద్ధకం, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇలాంటి కొన్ని బేసిక్ సిమ్టమ్స్ అనేది ఒక పర్సన్లో ఇనీషియల్ ఫేజెస్లో కనిపిస్తుంటాయి. అలాంటప్పుడే పర్సన్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే అది నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, టీఎస్హెచ్ టెస్ట్కి వెళ్ళే ముందు ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్లో ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా చేయించుకోవాలా, లేదంటే ఒక 3-4 సిమ్టమ్స్ కనిపిస్తే చేయించుకోవడం బెటర్ అంటారా? ఇలా సిమ్టమ్స్ ఉన్న ప్రతి వారికి థైరాయిడ్ ఉండకపోవచ్చు అండి. కానీ చాలా మందిలో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో బేసిక్ స్ట్రెస్ లెవెల్స్ యాడ్ అయ్యి బాగా ఆలోచిస్తున్నట్లయితే స్మాల్ సిమ్టమ్స్ లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే వీక్నెస్, డల్గా అనిపించినా, కొందరికి జాయింట్ పెయిన్స్ ఉన్నా, సో బేసిక్ టెస్ట్లు అనేది మనం చేయించుకోవాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, విటమిన్ డి, కాల్షియం టెస్ట్, ఆర్ఎల్స్ విటమిన్ B12తో పాటు థైరాయిడ్ టెస్ట్ యాడ్ చేసుకుంటే మంచిదండి. ఒక మిడిల్ ఏజ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్
35లో ఉన్నట్లయితే 40లో ఉన్నట్లయితే ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ అనేది ఉండడం వల్ల చాలామంది మహిళలు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. ఈ ప్రభావం అనేది ఇటు సంతానం కలగకపోవడంపై కూడా పడుతుందని చెప్పొచ్చు. మరి ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో థైరాయిడ్ తగ్గించుకోవడం ఎలా అంటారు? సో బేసిక్గా అండి, థైరాయిడ్ అనేది వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మేల్లో కావచ్చు ఫీమేల్లో కావచ్చు, ఇన్ఫర్టిలిటీకి రీజన్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు టీఎస్హెచ్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు రిలీజ్ అయ్యే ఫాలికల్స్ ఎగ్ సైజ్ అనేది పెరగకపోవడం మనం చాలా మందిలో చూస్తున్నాం. అలానే మేల్స్లో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్, స్పర్మ్ కౌంట్ తగ్గడం ఇలాంటివి మనం ఎక్కువగా చూసుకుంటున్నాం. సో బేసిక్గా చూసుకున్నట్లయితే ఇన్ఫర్టిలిటీకి మేల్లో కావచ్చు ఫీమేల్లో కావచ్చు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వాటిలో థైరాయిడ్ అనేది చాలా ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. సో థైరాయిడ్ డెఫిషియన్సీ ఐదర్ హై ఉండడం వల్ల కావచ్చు, లో ఉండడం వల్ల కావచ్చు. మేల్లో అయితే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాంటిటీ, మొటిలిటీ అనేది తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పర్సన్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా థైరాయిడ్ ఇంపాక్ట్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అలానే ఫీమేల్లో చూసుకున్నట్లయితే లేట్ మ్యారేజెస్, ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారిలో ఒకవేళ వారికి థైరాయిడ్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా ఆటంకం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ కావాలనుకునే వారికి ఎగ్ సైజ్ అనేది మినిమం అనేది ఉండాలి. క్వాలిటీ ఆఫ్ పీరియడ్స్ టైంకి రావడం, ఎగ్ ఫాలిక్యులర్ డిస్టర్బెన్సెస్ ఇవేమీ లేకుండా ఉండాలి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఇవి ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంటుంది. ఎగ్ క్వాలిటీ తగ్గడం, లేకపోతే పీరియడ్స్ అనేది రెగ్యులర్ రాకపోవడం వల్ల ఖచ్చితంగా ఇది ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారికి వేరే హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్, ప్రెగ్నెన్సీ హార్మోన్, యాంటీముల్లేరియన్ హార్మోన్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ప్రెగ్నెన్సీ హార్మోన్. ఈ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పర్సన్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవ్వాలంటే థైరాయిడ్ లెవెల్స్తో పాటు అదర్ ఆల్ హార్మోన్స్ ఫీమేల్స్లో మేల్స్లో ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. సో ఇవాళ రేపు చాలామందిలో చూస్తున్నాం ప్రెగ్నెన్సీ అనేది ఒక కామన్, ఫర్టిలిటీ లేకపోవడం అనేది ఒక కామన్ ఇంపాక్ట్ లాగా చూస్తున్నాం. దీనికి కూడా లైఫ్ స్టైల్, వెయిట్ ఎక్కువ ఉండడం, లో వెయిట్ ఉండడం అండ్ దాంతోపాటు కొన్ని అన్నోన్ కాజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఇంపాక్ట్ చూపిస్తుంది. వీటిలో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఏజింగ్ ప్రాసెస్, లేట్గా మ్యారేజెస్, లేట్గా ప్రెగ్నెన్సీ, 30+ తర్వాత మ్యారేజెస్ చేసుకోవడం, ఇవి మనం ఎక్కువగా చూస్తుంటాం. ఒక పర్సన్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. మేల్ ఆర్ ఫీమేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ నార్మల్ ఉన్నట్లయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ అబ్నార్మల్గా ఉన్నా కూడా కొందరికి ప్రెగ్నెన్సీస్ అనేది వస్తూ ఉంటాయి. సో మామూలుగా చూసుకున్నట్లయితే 30% థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా 100% ప్రెగ్నెన్సీ రేట్స్ వచ్చిన వాళ్ళు ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఓవులేషన్ ప్రాపర్గా ఉండి స్పర్మ్ కౌంట్ ప్రాపర్గా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ 100% వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ హైపో కావచ్చు, హైపర్. అలాంటప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైం మొత్తం మెడికేషన్ యూస్ చేయడం వల్ల లోపలున్న ఫీటల్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల బేబీకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్ డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి బేబీకి హైట్, వెయిట్, పర్సనాలిటీ, లోపల గ్రోత్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ డిటెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బేబీ కోసమైనా మెడిసిన్ ప్రాపర్గా యూస్ చేయడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, దాని తర్వాత ఇంపాక్ట్ టిల్ ఫీడింగ్ వరకు మెడిసిన్ తీసుకొని లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే ఫ్యూచర్ పుట్టే బేబీస్కి ఖచ్చితంగా రాకపోవచ్చు, కానీ వాళ్ళ టీనేజ్లో వాళ్ళు సఫర్ అవుతున్న స్ట్రెస్ వల్ల ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, థైరాయిడ్ అనేది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా? ఎస్ అండి, చాలామందిలో థైరాయిడ్ ఈ మధ్య కాలంలో అందరూ టెస్ట్ చేయించుకుంటున్నారు. ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ థైరాయిడ్ అనేది లేదు, కానీ వాళ్ళకు ఉండడం వల్ల కూడా 1980s నుంచి 2000 వాళ్ళ వరకు థైరాయిడ్ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి లక్షణాలు అనేది తెలియదు. అప్పుడు లైఫ్ స్టైల్, ఫుడ్, ప్రాపర్ లివింగ్, మెటబాలిజం అనేది చాలా ప్రాపర్గా ఉండింది. సో అలాంటప్పుడు వాళ్ళకి థైరాయిడ్ ఉన్నా కూడా వాళ్ళు టెస్ట్లు అనేది చేయించుకోలేదు. 2010-2020 తర్వాత అవగాహన అనేది ఎక్కువ పెరిగింది. సివిలైజేషన్ ఎక్కువ పెరగడం వల్ల ఒక మనిషి ప్రాపర్గా బ్లడ్ టెస్ట్లు అనేది తీసుకుంటున్నాడు. ఇవాళ రేపు పొల్యూటెడ్ ఫుడ్ అండ్ ఎక్స్క్లూగా చూసుకున్నట్లయితే అడల్టరేటెడ్ జంక్ ఫుడ్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్, ఎక్కువగా ఈ
స్క్రీన్ టైమ్స్, నైట్ షిఫ్ట్స్ చేసేవారు, క్రానిక్ సిట్టింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, కోవిడ్ తర్వాత అయితే చాలామందిలో జెనెటిక్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకు కూడా థైరాయిడ్ అనేది ఇంపాక్ట్ చూపించింది. కామన్గా చూసుకున్నట్లయితే 30-40% జెనెటిక్స్ ఫ్యాక్టర్ కూడా థైరాయిడ్కి ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.